దేవుని అడిగి జ్ఞానం కలిగి అలా పరీక్షలు అయిపోయి సహాయం చేసేలాగా మీ అందరూ ప్రార్థన చేసుకోబడుతున్నాం. ఈ సెక్షన్ దీవించడానికి మీ అందరికీ ఉన్నాను. లైట్ అయిపోయింది. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు ఆకాశము తట్టెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాజులిద్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాం కనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనందరం ఆలకిద్దాం. పరమందున్న దేవుడు మనందరినీ తేరి చూచేటువంటి దేవుడు గనక ఆయన తన ప్రజలకు కలిగినటువంటి ప్రతి బాధలన్నిటిలో నుండి విడిపించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. మంచిది, చక్కటి అవకాశములు ఇచ్చినటువంటి దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కూడికిని ఏర్పాటు చేసినటువంటి మన ప్రియులు రాజారావు గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చేరుకూడొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. సమయం చాలా అవుతుంది కనుక త్వరగా వాక్య సందేశానికి మనం వెళదాం. కీర్తన గ్రంథం 25వ సంకీర్తన, 25వ సంకీర్తన 18వ వచన భాగం. నా బాధను నా వేదనను కనుగొనుము. చాలు. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు చేత మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. గమనించండి. ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం విదేశాల్లో ఉంటున్నటువంటి ప్రియులు సహోదరి రూతమ్మ గారు దేవుడు వారికి ఇచ్చినటువంటి కాపుదల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కూడిక, ప్లస్ అలాగే ఈ నెల కూడిక ఆవిడ కోసమే. ఓకే, మంచిది. ఇది యాక్చువల్లీ 19వ తారీఖున జరగాల్సినటువంటి ప్రార్థన. కొన్ని కారణాల వల్ల ఆ రోజు రాజారావు గారికి ఉన్న ప్రతి బలహీనతను బట్టి, అందులోనూ వారికి తీవ్రమైనటువంటి నొప్పి రావడం ద్వారా కొంచెం బలహీనతను బట్టి కూడిక కొంచెం ఈరోజు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. యాక్చువల్లీ ఈ 19వ తారీఖు ముందుగానే వారు పెట్టుకున్నారు. తదుపరి అదే తారీఖు మేడవరంలో శిలువ ధ్యాన కూడికని కొంతమంది నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మా దగ్గర 19వ తారీఖున ప్రార్థన పెట్టాలని వారు అడిగినప్పుడు, అయ్యా లేదండి, మా సంఘంలో ఉండేటువంటి వారికి డేట్ ఇచ్చాను, దయచేసి రాలేనండి అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ గమనించండి, ఏది ఏమైనా ప్రభు తన మహిమార్థమే మనందరినీ నడిపిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. ఆయనే కనుక లేకపోతే ఈరోజు మనందరం సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. గమనించండి, ఆ రోజు వారు బాధతో నొప్పితో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉండగానే నాకు ఫోన్ చేశారు. ఆ సాక్ష్యం చెప్తారో అనుకున్నాను. మంచిది. వారు హాస్పిటల్కి వెళుతూ ఉండగా 2 సార్లు నాకు ఫోన్ చేసి, నేను వేరే కాల్లో ఉన్నాను. అయిపోయిన తర్వాత 2 సార్లు చేశాను. ఉన్న బలితను బట్టి వారు లిఫ్ట్ చేయలేకపోయారు. కానీ తర్వాత మరలా ఫోన్ చేశారు. ప్రవీణ్ నాతో మాట్లాడుతున్నాడు. బాబా, మా నాన్నగారికి చాలా బలహీనంగా ఉంది, ప్రార్థన చేయండి అని అన్నారు. వెంటనే నాన్నగారికి ఇమ్మని నాన్నగారికి ఇచ్చారు. ప్రార్థన చేయగా ప్రభు వారి జీవితాల్లో గొప్ప కార్యం చేశారు. దేవునికి స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని కాపుదల లేకపోతే మన జీవితాల్లో ఏది జరగదు, ఏది ఉండదు. అది ఆరోగ్యమైన ఆశువైన. 117వ సంకీర్తన అంటాడు, యెహోవా కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది. ఇప్పుడు విదేశాల్లో అనేక రకాలైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొల్పబడింది. ఎక్కడ చూసినా బాంబుల వర్షాలే, ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా ఎన్నో అంతరంగ నినాదాలు, ఇంకా చెప్పాలంటే మరణ నినాదాలు వినబడుతూ ఉన్నాయి. ఏడుస్తూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా వారిని ఆదుకునేటువంటి వారు లేరు. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ప్రభు ఎంతగానో కాపుదలగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వారందరూ కూడా వారు ఎంతగానో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా కాపుదల నువ్వే కదా,
మమ్మలను రక్షించగల దేవుడు నువ్వే కదా. ఏదో పట్టుకూటు కోసం అనేది రాలేదు, కానీ కుటుంబం యొక్క భారమును చేత పట్టుకుని ఇక్కడికి వచ్చి ఏదో కాయ కష్టం చేసుకుంటూ కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తూ ముందుకు సాగిపోతున్నాం. అయినాను నీ కృప లేకపోతే మేము బ్రతకలేము కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను మొన్న విదేశాల్లో ఉండేటువంటి కొంతమందికి కాల్ చేయడం జరిగింది. కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేశారు, కొంతమంది లిఫ్ట్ చేయలేదు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నామా, భయపడద్దు, దేవుడు మీకు కాపుదలగా ఉంటాడు, దేవుడు మీకు రక్షణగా ఉంటాడు, దేవుడు మీకు శృంగంగా ఉంటాడు, దేవుడు మీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు అని వారికి కొంచెం హెచ్చరికలు చేసి వాక్యాన్ని బోధించి తర్వాత చిన్న ప్రార్థన చేసి వారి యోగక్షేమాలు చేసుకొని వారందరికీ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని విదేశాల్లో ఉన్నవారు సంఘ కాపరి కూడా ఫోన్ చేయాలి. ఆమె సంఘ కాపరికి ఫోన్ చేయాలి. లేదు ఆ గ్రూప్లో పెట్టేటువంటి మెసేజ్లకి ఏమన్నా రిప్లై ఇవ్వాలి. కొంతమంది రిప్లై ఇవ్వరు, కొంతమంది మా కిందికిలే అన్నట్టుగా ఉండిపోతూ ఉంటారు. కానీ ఏదేమైనా ప్రభువు మనందరి పట్ల కృప చూపగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. రండి, వాక్య సందేశంలో రాయబడిన మాట కీర్తన గ్రంథం 25వ సంకీర్తనలో 18వ వచన భాగంలో రాయబడిన మాట, నా బాధను నా వేదనను కనుగొనుము. భక్తుడు దేవునితో మాట్లాడుతున్న మాట, యేసయ్యా లేదంటే ప్రభువా, ఇదిగో నాకు వచ్చినటువంటి బాధ, నాకుండేటువంటి వేదన, నన్ను కనుగొనేటువంటి వారు ఎవరూ లేరు, నన్ను చూచేవారు ఎవరూ లేరు, నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు, నాకు సపోర్ట్గా నిలబడేవారు నా పక్షాన్ని ఎవరూ లేరు నాయన, దయచేసి నువ్వు ఒక్కడివే చూడగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత ఆశతో ప్రభు మందిరానికి వచ్చి ఉంటాడు, ఎంత ఆశతో ప్రభు శక్తికి లేదంటే ప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రార్థన చేసి ఉంటాడు. దాని ముందు పై వచనాలు అంటాడు, చదవన మాట 16 వచ్చిన భాగం, నేను ఏకాకిని బాధపడేవాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపు. దేవునికి స్తోత్రం. విదేశాల్లో ఉన్నవారిని అడగండి, అన్నీ అక్కడే ఉంటాయి, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట, ఏకాకిగా, ఒంటరి వాళ్ళుగా, బాధపడేటువంటి వారిగా, తమ బాధను వ్యక్తపరచడానికి చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. అక్కడి నుంచి వీడియో కాల్ చేసినంత మాత్రాన, వీడియో కాల్లో చూసినంత మాత్రాన ఆ బాధ ఎంత మాత్రం తీరదు. ఈ రోజున చాలామంది ఎన్నో రీతిలుగా విదేశాలకి వలస వెళుతూ ఉన్నారు. తమ పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, వ్యక్తిగత పరిస్థితులను బట్టి, పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, వారి ఎదుగుదల కొరకు వారు ఎంతగానో ముందుకు సాగుతూ ఉన్నారు. అయినను నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, నువ్వు ఏకాకిగా ఉన్నప్పుడు ప్రభువే నిన్ను కరుణించే దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఒంటరితనంలో ఫీల్ అవుతూ ఉన్నావో, నాకెవరూ లేరనేటువంటి విధానంలో ఉండిపోయావో, నీ బాధలు చెప్పుకోవడానికి లేదంటే నీ బాధను అర్థం చేసుకోవడానికి, నీకుండేటువంటి సమస్యను తెలుపుకోవడానికి ఏ ఒక్కరూ అక్కడ లేకపోయినా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాడు, మన బాధలను అర్థం చేసుకోగలిగినటువంటి ఎవరైనా ఉన్నారంటే ఏకైక దేవుడు యేసు ప్రభు దేవుడు ఒక్కడే. ఆమేన్. భర్తకి చెప్పుకున్న భర్త కూడా తీర్చలేడు, భార్యతో పంచుకున్న భార్య తీర్చలేరు, పిల్లలతో పంచుకుంటే వాళ్ళు ఎవరు కూడా మన బాధలను తీర్చలేరు. కానీ మన బాధను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. గల కారణం ఏంటంటే, ఆయన శరీర రీతికి లోకానికి వచ్చినప్పుడు ఆయన మనుషులు ఏ శ్రమలైతే, ఏ ఇబ్బందులైతే, ఏ కష్టాలైతే పడ్డారో అటువంటి ఇబ్బందులు నా యేసు ప్రభువు వారు కూడా పడ్డారు. దేవునికి స్తోత్రం. అందుకని అనుభవిస్తేనే కానీ బాధ తెలియదు. ఆ బాధను అనుభవించిన వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఓహో ఇలా ఎదుర్కొన్నావా, ఏం పర్లేదులేమ్మా, ధైర్యంగా ఉండు అని చెప్పగలిగేవారు ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపు ప్రభువా. అంటే నేను ఏకాకిగా ఉన్నప్పుడు నా వైపు తిరిగి చూచేవారు ఎవరో లేరు. నేను ఏడుస్తున్నప్పుడు అబ్బా భలే ఏడుస్తున్నదిలే, భలే ఏడుస్తున్నాడులే, ఏం పర్వాలేదులే, అలాగే జరగారులే అని అనుకునేవారు ఉన్నారు తప్ప దగ్గరకు వచ్చి భుజం తట్టి ధైర్యపరిచేటువంటి వారు ఎవరు నాకు లేరేసయ్యా. అందుకని ఆయన అంటాడు, నువ్వు నన్ను దాటిపోతే నేను ఇక్కడి నుంచి
రాలేను, ఇక్కడి నుంచి కదలలేను. మోషే భక్తుడు అంటాడు, నువ్వు నా పక్షములుంటే, నువ్వు నా దగ్గర ఉంటే, నీ సన్నిధి నాకు తోడుగా వస్తే ఇక్కడి నుంచి నేను కదులుతాను తప్ప నీ సన్నిధి నాతో రాని ఎడలా నేను ఇక్కడి నుంచి కదలలేను ప్రభువా. ఆమేన్. 6 లక్షల కాలబలాన్ని నడిపిస్తున్నటువంటి మోషే దేవునితో ఒక నిబంధన చేస్తున్నాడు, దేవునితో ఒక మాట పలుకుతున్నాడు, ప్రభువా ఇదిగో నీ సన్నిధి నాతో రాని ఎడల, అనగా నువ్వు నాతో లేకపోతే, నువ్వు నా పక్షాన ఉండకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే, నేను నీతో ఉండకపోతే నాకు జీవితమే లేదు, నాకు ప్రయాణమే లేదు. ఆమేన్. కానీ ఇక్కడ గమనించదగిన ఒక సంఘటన ఏంటంటే, ఏకాకిగా బాధపడుతున్న వారి పరిస్థితులన్నీ కూడా ఎరిగిన దేవుడు వారిని ఏకాకిగా ఉండనిచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథాలు అంటాడు, యెహోవా ప్రతి వాడి యొక్క బాష్ప బిందువులను తుడిచివేయగలవాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మనుషులను చూడగానే తమ బాధను వ్యక్తపరచుకోవడానికి ఎక్కడ లేనటువంటి కన్నీరు కళ్ళ నుంచి బయటికి కారుతూ ఉంటుంది. వారు ఏడుస్తూ ఉంటారు. ఒక పక్కన ఏడిస్తే ఎదుటిన్న వాళ్ళు ఏడుస్తారేమో అనేటువంటి బాధతో లోపలే ఆ నీరు దాచిపెట్టుకొని బయటికి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది లేరు అలాగా? ఎంతమంది తమ బాధలను వ్యక్తపరచుకోకుండా ఉండిపోయారు? ఎంతమంది తమ కన్నీటిని దాచుకొని దిగమింగుతూ ఎంతగా నలిగిపోయిన వారు ఉన్నారు? కానీ ప్రభు దగ్గర మనం చేసేటువంటి ప్రార్థన విన్నపాలు నా ప్రభు చూస్తూ ఉన్నాడు గట్టిగా. హల్లెలూయా. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి నేనున్నాను కదా అని భరోసా ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నేను పీలిస్తే పరుగున వచ్చేస్తారు, నేను ప్రార్థిస్తే నా ప్రార్థన ఆలకిస్తా. నేను పిలిస్తే పరుగున వస్తాడు, నేను ప్రార్థిస్తే నా ప్రార్థన వింటాడు. ఈ రోజున కొంతమంది ఇంట్లో ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా అర్థం చేసుకునే వాళ్ళు లేరనేటువంటి వాళ్ళు లేరా? బాధపడేవారు లేరా? కన్నీరు కార్చేవారు లేరా? ఆ దుఃఖమును దిగమింగేటువంటి వారు లేరా? ఆ బాధను అర్థం చేసుకునే వారు లేరు కనుక నా జీవితం ఎందుకు ఎలాగైపోయిందని ఎంతమంది చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఇవన్నీ మనుషులతో మాట్లాడేదానికంటే దేవునితో ఎప్పుడైనా మాట్లాడేవా? దేవునికి ఎప్పుడైనా సమయం ఇచ్చావా? దేవుడితో ఎప్పుడైనా మాట్లాడినటువంటి సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయా? అక్కడ అంటాడు చూడండి, నా బాధను నా వేదనను కనుగొనుము. కింద అంటాడు, నా పాపములన్నిటిని క్షమింపము. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నాకు బాధ ఎందుకు వస్తుంది, నాకు వేదన ఎందుకు వస్తుంది, నేను ఏకాకిగా ఎందుకు మిగిలిపోయాను, నా బాధలు విస్తారం అగడానికి గల కారణం ఏంటి? నా పాపములే. చెప్పాలి ఏంటిది? అది నా పాపములే. అందుకని చూడండి, దేవుడు ఎవరిని ఎప్పుడు కూడా ఇబ్బందులు పెట్టేటువంటి దేవుడు అయితే కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరిని ఇబ్బంది పాలు చేయడు, కష్టపెట్టడు. ఆయన ఎవరిని కూడా ఒక తక్కువగా చేసి చూసేటువంటి దేవుడు అయితే కాదు. మన ఆదివారం అనుకుంటా దైవజనులు సుందరవయ్య గారు మాట్లాడుతూ వచ్చారు ఒక మాట. మంటపంలో 5 మంటపాలు కలగా అందులో బెతస్త కోనేరు అనేటువంటి ఒకటి ఉంది. ఆ 5 మంటపాలలో అనేకమైనటువంటి రోగులు ఉన్నారు. ఈ రోగుల్లో ఎవరైతే దూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తూ ఉందో, కదిలించిన పిమ్మట వెంటనే ఏ రోగము కలిగిన వాడైన దాంట్లో దూకగానే పడగానే వాడు స్వస్థత నొందగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంచుమించు అక్కడే కొన్ని సంవత్సరాల పాటు రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఉంటుండగా ఆయన కూడా దూత నీళ్లు కదిలించడం చూచాడేమో కానీ అందులో వెళ్ళి పడగానే అతడు కూడా స్వస్థత పొందగోరుచున్నాడు. కానీ ఎంత మాత్రం కూడా కదలేని స్థితిలో అక్కడే ఉండిపోయాడు. ఒక మాట చెప్తున్నా, కదలకపోవడం, అక్కడే ఉండిపోవడం దేవుని చిత్తమా? అక్కడి నుంచి నువ్వు లేవాలి. ఎన్ని సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయావో అక్కడ ఉన్న నిన్ను స్వస్థపరచడానికి, నువ్వు కదలేని స్థితిలో ఉన్నావని ఎరిగి, నువ్వు బాధపడుతున్నావని ఎరిగి, నువ్వు దుఃఖపడుతున్నావని ఎరిగి నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని తెలుసు? అయ్యా స్వస్థపడగోరుచున్నావని అడిగితే ఆయన అంటాడు, అయ్యా ఆ కోనేటిలో దించుటకు నాకు సహాయపడేవాడు ఎవడు? యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటి? స్వస్థత పొందగోరుచున్నావా, నీకు స్వస్థత కావాలనుకుంటున్నావా అని యేసు ప్రభు అడిగితే ఎవరైనా ఏమంటారంటే, అవును యేసయ్యా నాకు స్వస్థత కావాలంటారు. కానీ ఈయనేం చేస్తున్నాడు? కారణం చెప్తున్నాడు. ఈ రోజున మనం కారణాలు చెప్తున్నామేమో.
మన జీవితాల కారణాలు, అయ్యా ప్రార్థనా మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు అంటే నాకు ఫలానా కారణం ఉందండి. దేవుని యొక్క మందిరంలో ఎందుకు నువ్వు సమయం గడపలేకపోతున్నావు అంటే నాకు ఫలానా కారణం ఉందండి. ఈ కారణాలని చెప్పుకుంటున్నాను తప్ప యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆరోగ్యమును, ఆయుష్ను పొందుకోవడానికి ప్రభు మందిరానికి రాలేని వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రేపు ఏప్రిల్ మాసంలో 5 నుంచి 25 వరకు జరిగేటువంటి ఉపవాస మనోహర పండుగలు 21 రోజుల్లో జరుగుతున్నటువంటి దానిలో పాలుపొంగులు పొందలేక ఎంతమంది ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా నాకైతే తెలియదు, కానీ జరుగుతున్నటువంటి కృతజ్ఞత కొడుకులని పాలుపొంగులు పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆల్రెడీ దాంట్లోనే నేను కొన్ని మెసేజ్లు పెట్టాను, అయ్యా ఈరోజు ప్రార్థన ఉంది రండి అని. ఎందుకని రాలేకపోతున్నారు? దేవుడు అంటే ఎందుకని భక్తి ఉండట్లేదు, భయం ఉండట్లేదు? దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం తీసుకుంటున్నావే, అన్నీ పొందుకుంటున్నావే, ఆయన కాపుదలను బట్టి మనందరం బ్రతుకుతున్నావే. ఇప్పుడు ఆయన సన్నిధానంలో ప్రభువానికి స్తోత్రాలు, ఈరోజు నేను బ్రతుకున్నందుకు కారణం నువ్వే నాయనా అని దేవుని దగ్గర ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ అంటున్నాడు, నేను ఏకాకిని ప్రభువా, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. అంటే దావీదు గారికి అన్నాదమ్ములు ఉన్నారు కానీ, వధువులు ఉన్నారు కానీ, తల్లిదండ్రులు ఉన్నారు కానీ చూచే దిక్కు ఉన్నారా? ఒక విధంగా రాజే కావచ్చు, అధికారే కావచ్చు, చక్రవర్తే కావచ్చు, అనేకమైనటువంటి మనుషులు ఉండొచ్చు, సైనికులు ఉండొచ్చు, ఎంతమంది ఎవరున్నా అతను రాజు కదరా, అతనికి ఏంట్రా అనేవాళ్లే తప్ప దగ్గరకు వచ్చి రాజుగారు ఎలా ఉన్నారని అడిగేవాడు. కానీ గమనించండి ఒక మాట చూపిస్తాను చూడండి, మరొక మాట. ఇదే కీర్తన గ్రంథం 31వ సంకీర్తన 9వ చరణం. స్తోత్ర లేదా 7వ వచనం చదవండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు తలపెట్టి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంట? నువ్వు నా బాధను దృష్టించావు, చూసావు. మన బాధలన్నిటిని చూసేవాడు ఎవడు? దేవుడు. మన బాధలను అర్థం చేసుకున్నాడు ఎవడు? దేవుడు. ఆ రోజున మీకు జరిగినటువంటి నొప్పిని బట్టి మీరు ఇందాక సాక్ష్యం చెప్తూ, ఇదే నాకు చివరి రోజేమో, నా పిల్లలను ఒకవేళ ఎవరికి అప్పగించాలి, నేను ఏమైపోతాను అనేటువంటి స్థితిలో మీరు పడిపోయినప్పుడు నీ బాధను మనుషులు ఎవరూ చూడలేదు కానీ దేవుడు చూచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అసలు ఆ నొప్పిని బట్టి అందులోనూ ఆదుకునేవారు అన్నాదమ్ములు అందరు దగ్గరే ఉన్నప్పటికైనా కానీ ఎవరు రాకపోయేసరికి ఇంకా ప్రాణం భీతితో మీరు చేసినటువంటి ఆ మొర, మీరు ఏడ్చినటువంటి ఆ ఏడుపు నా ప్రభు విన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్తారా గట్టిగా హల్లెలూయా. ఆయన వినే దేవుడు అండి. ఆమేన్. ఆయన మన ప్రార్థనను, మన విజ్ఞాపనను, మన కన్నీటిని, మన ఏడుపులను, మన బాధలను ఆయన వింటున్నాడండి. చూసే దేవుడు. ఒక్కరైనా ఆదుకోపోరా అని ఎంత ఏడ్చుంటారో, ఒక్కరైనా దగ్గరికి వచ్చుంటారా? ఒక్కరైనా నా దగ్గరికి వస్తే ఎంత బాగుండు. మీరు ఈ భీమవరంలో ఉండే ఇంత దగ్గరగా ఉన్నటువంటి మనుషులే మీ దగ్గరికి రాకపోయేసారు, మరి విదేశాల్లో ఉన్నవారి పరిస్థితి ఎలాగలమా? చూడగలమా? వారి బాధను తీర్చగలమా? దేవునికి స్తోత్రం. అయినను వారు ఏ దేవుడినైతే నమ్మున్నారో, ఏ దేవుడి దగ్గర అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ దేవుడు వారి బాధను దృష్టించాడు. దేవునికి స్తోత్రం. దృష్టించడమే కాదు, రెండో మాట అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నా బాధను, నా ప్రాణ బాధలను నువ్వేం చేస్తావు? తలపెట్టున్నావు. తలపెట్టడం అర్థం ఏంటి? ఆయన మన జీవితాల్లో ప్రతి విషయం కూడా కనిపెట్టి మనందరి గురించి కూడా ఆయన ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా కనిపెట్టండి అర్థం ఏంటి? ఎప్పుడు ఏ బాధ వస్తుందా, ఏ టాబ్లెట్ వేసుకుందామని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు లేదా? తలపోటు వస్తే ముందుగానే టాబ్లెట్లు తీసి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. జ్వరం వస్తే ముందుగానే ఏ టానిక్ వాడాలా అని రాసి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ దగ్గు వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలో దగ్గర పెట్టుకుని. దేవునికి స్తోత్రం. నేను అంటానండి, ఒక మనుషునిగా నీకే అంత ముందు చూపు ఉంటే నీ నా ప్రాణ బాధలను కనిపెట్టిన దేవుడు, నీ నా ప్రాణ భీతిని కనిపెట్టిన దేవుడు,
ప్రాణముతో ఎంతైతే నీ జీవితంలో దాని గురించి వేదన కలిగి బాధపడుతుండిపోయావో, నీ జీవితాన్ని కనిపెట్టగలిగిన దేవుడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటాడు, ఆయన నా ప్రాణ బాధలను కనిపెట్టాడు. కింద అంటాడు 9వ వచనంలో, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. ఇరుకున పడి ఉంటే అర్థం ఏంటి? విశాలంగా బ్రతికేటువంటి నేను, ఆనందంతో బ్రతికేటువంటి నేను, సంతోషంతో జీవించేటువంటి నేను ఇప్పుడు ఏమైపోయానంటే నాకు కలిగిన బాధలు బట్టి ఇరుకున పడిపోయాను. పనికి వెళ్ళాలంటే భయం, పిల్లల్ని చూడాలంటే భయం, ఎవరితో మాట్లాడాలంటే భయం, కదిలితే భయం, నుంచుంటే భయం, కూర్చుంటే భయం. ఇరుకున పడిపోయినప్పుడు అర్థం ఏంటంటే ఇంకా నేను చచ్చిపోతానేమో, నా బ్రతుకులో ఇంకా జీవితం లేదు, ఆయుష్ లేదు, ఆరోగ్యం లేదు, ఇంక నేను అక్కడే పడిపోయాను, ఇంక నా జీవితం ఇంతే అని ఇరుకున పడిపోవడం, ఎవరితో మాట్లాడలేకపోవడం, ఎవరికి చెప్పుకోలేకపోవడం. ఇప్పుడు అంటాడు, ప్రభువా నేను ఇరుకున పడి ఉన్నాను. కింద 2 మాట అన్నాడు చూడండి, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము. 2వది అన్నాడు చూడండి, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. దేని నిమిత్తం? మన ప్రాణము, మన యొక్క శరీరము, మనకుండేటువంటి ఈ శరీరం అంతా కూడా అలా మూలన పడిపోవడం గల కారణం ఏంటంటే విచారం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనం ఎంత ఆలోచించినా సరే మన జీవితాలలో బలం అనేది మనం పొందుకోగలమా? ఎంతగా బాధపడినా, ఎంతగా ఏడ్చినా మనం ఆరోగ్యాన్ని పొందుకోగలమా? దేవుడిచ్చేటువంటి ఆయుష్ ఆయన ఒక్కడే ఇవ్వగలడు కనుక ఆయన ఇచ్చేటువంటి ఆయుష్ను బట్టి దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు ఇవ్వడా? మరి ఆయన ఇస్తాడుగా. మరి ఇప్పుడు ఆయన ఇచ్చాడు కాబట్టే కదా వెంటనే రూతమ్మ గారు ఫోన్ చేసి, ఇదిగో నేను ఇలా ఉన్నాను, మనం వెంటనే ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి. వెంటనే ఒక సమాచారాన్ని భర్త గారితో చెప్పడం, ఆయన వెంటనే 19వ తారీఖున అయ్యా మాకు ప్రార్థన ఏర్పాటు చేయాలని చెప్పడం. కానీ అదే రోజున ఆయన బలహీనుడు అవ్వడం, కానీ ఈ రోజున అయినను ఈ ప్రార్థన కూడిగా జరిగించడం. దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం. అక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని బట్టి వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేయగా, ప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, వెంటనే ప్రార్థన కూడికి ఏర్పాటు చేయాలి. ఆమేన్, ఆమేన్. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలు ఏది జరిగిన ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ముందుగా చదవను, ఒక మాట చూపిస్తాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దానిలో రాయబడిన ఒక మాట. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి మొదటి పత్రిక రాస్తూ ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. చదవండి, 16వ వచన భాగం, 5:16. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ప్రతి విషయమందును, అది బాధో, కష్టమో, కన్నీళ్ళో, ఇరుకో, ఇబ్బందులో, సంతోషమో, ఆనందమో ఏదైనా సరే ముందు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. ఈ రోజున కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కంటే బయట వారితో ఎక్కువగా పంచుకుంటూ ఉన్నారు. దాని వలన మన జీవితాలు ఒరిగేది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నన్ను మాట అడిగినామండి, మరి ఇప్పుడు ఇతను రాజు కదా దావీదు, మరి బయట ఉన్న వారితో చెప్పుకోవచ్చు కదా, పక్కన ఉన్న వారితో చెప్పుకోవచ్చు కదా, అయిన వారితో పంచుకోవచ్చు కదా, వారి తల్లిదండ్రులతో మాట్లాడచ్చు కదా. అనేక మందికి చేత ఒకవేళ రాజుగారికి బాగాలేదురా, రాజుగారికి ప్రాణం అంతా కూడా విసిగిపోయింది, ఆయన తన శరీరం వలన చాలా బాధలతో ఉన్నాడు అని అనేక మందికి చెప్పుకోవచ్చు కదా. చెప్పాడా? పంచుకున్నాడా? విన్నవించుకున్నాడా? ఏ ఒక్కరితో కూడా చెప్పుకోకుండా దేవుని దగ్గర మాత్రమే ఎందుకు చెప్పుకున్నాను అడిగితే తన చిన్నతనము నుంచి కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, 2 చేతుల పైకి ఎత్తి పెట్టారుగా హల్లెలూయా. ఆయన ఆధారపడ్డాడు. ఆధారపడినటువంటి ఆ దేవుడే అతను ఎంతగానో తన నిట్టూర్పులను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అతని యొక్క బాధ నుంచి విడుదలనిచ్చాడు. ప్రతి కష్టంలో
తన ప్రతి ఇరుకులో, ప్రతి విచారములో నా ప్రభు వారికి సహాయకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చదవండి మాట. కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 18వ వచన భాగం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొంతమంది మనసు విరిగిపోతాయి, కొంతమంది మనసు నలిగిపోతాయి. అనేకమైన బాధల చేత, అనేకమైనటువంటి కష్టాల చేత, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల చేత ఆ లోపల ఉండేటువంటి మనసు విరిగిపోయినప్పుడు, ఏది అర్థం కాని స్థితిలో, ఏమి పట్టించుకోని స్థితిలో ఉండిపోయినప్పుడు, ఇదిగో నా ప్రభు చూస్తానని నా మనసు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు అన్నాడు, మనసు ఉంటే మార్గం ఉంటుందంట. నేను అంటాను, ఆ మనసు నీ ప్రభు చేతికి అప్పగిస్తే ఆయనకి మార్గం చూపిస్తాడు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, నిజమే. ఆ మనసు ఎక్కడ పెట్టావు? ఆ మనసు ఎవరికి ఇచ్చావు? ఈ మనసులో దేవునికి స్థానం ఉందా? ఈ మనసుకి దేవునితో ఉండేటువంటి బంధం ఉందా? అది ఉన్నప్పుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, ఆప్తుడు, మిత్రుడు, ఆదుకుంటాడు. కింద అంటాడు, విరిగిన లేదంటే నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున నీ నా మనసు ఎంత నలిగిపోయిందో నాకు తెలియదు కానీ, నీ నా మనసు ఎంత విరిగిపోయిందో నాకు తెలియదు కానీ, విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడిగా ఉండే దేవుడు, తోడుగా నిలబడే దేవుడు. అందుకని ఆయన అంటాడు, ఒక మాట అంటాడు చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచన భాగంలో చదువుతాం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచన భాగం. బైబిల్ ఎవరు తీయట్లేదు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచన భాగం. అమ్మా, అది యెహోషువ అంటే పాత నిబంధనలో వెతుకుతుంది. వెరీ గుడ్. త్వరగా ద్వితీయోపదేశకాండ గ్రంథం తర్వాత, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దేవునికి స్తోత్రం. నేను అంటాను, రూతమ్మ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన ఒక వాగ్దానం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి. ఇప్పుడు వెళ్ళి ఒక 1 year అవుతుందండి, ఒక 1 year అదే 1 year అయిపోయి 2వ సంవత్సరం వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు 19వ తారీఖు 1 year అయినట్టు. అది అసలైన విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ 1 year అయిపోయింది. ప్రభువు నాకు 2వ సంవత్సరం ఇచ్చాడు ఈ యొక్క విదేశాల్లో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను మాట అడిగినామండి, ఇప్పుడు ఈ 1 yearలో ఎన్ని బలహీనతలు రాలేదు, ఎన్ని ఇబ్బందులు రాలేదు, ఎన్ని కష్టాలు రాలేదు. అయినను ఈ 1 year అంతట్లో కూడా, ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభు ఎంతగా సహాయం చేసి ఉంటాడు, ఎంతగా తోడుగా నిలబడి ఉంటాడు, ఎంతగా ఆదుకొని ఉంటాడు. అందు నిమిత్తమే అయ్యా 1 year గడిచిపోయింది, ఇప్పుడు 2వ సంవత్సరం త్వరపడుతున్నాం, వెంటనే ప్రార్థన కూడికి ఏర్పాటు చేయండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంటే ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్, ఆయన సన్నిధానములో కృతజ్ఞతా భావం కలిగిన వారిగా మనం ఉండాలి. అందుకే ప్రార్థన ఏర్పాటు చేయండి. ఆమె ఒకటి, ఆ కృతజ్ఞతా భావం కలిగినటువంటి వారు ఇదిగో ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేసి ప్రభువు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు, ప్రతి విషయంలో తోడుగా నిలబడిన దాని కొరకు ప్రభువు సన్నిధానంలో వారెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దయచేసి ఈ 2వ సంవత్సరంలో కూడా ప్రభువు వారికి తోడుగా ఉండునట్లుగా మనందరం ప్రార్థన చేయదుము గాక. వారి జీవితాలు అనేకమైన మేలులు వారు చవి చూచుదురు గాక. ప్రభువు వారి జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ప్రతి అవసరతను యేసు నామములో తీర్చబడును గాక. రాజరావు గారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రభు అనుగ్రహించును గాక. ఆ కిడ్నీలో ఉండేటువంటి ప్రతి రాళ్లన్నీ కూడా ప్రభు త్వరగా దానిని నయం చేయను గాక. దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమారుడు రాస్తున్న ఎగ్జామినేషన్స్ అంతట్లో ఆ కుమారుడికి జ్ఞానమునిచ్చును గాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలాభివృద్ధి జరిగించును గాక. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుడు ఇంతవరకు తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నెన్నో ఇబ్బందులు పాలవుతున్నటువంటి మన జీవితాల్లో, అనేకమైనటువంటి కష్టములలో, సంకటములలో ఇబ్బంది పడుతున్నప్పుడు తోడుగా నిలబడిన మన దేవుడు ఈరోజు మన పక్షాన ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మా ప్రియులు రాజారావు గారు, రూతమ్మ గారు ప్రేమించి నాయన ఇచ్చిన కుమారులు కుమార్తెల కొరకు నీకు వందనాలు. వారి కుటుంబం నాయన ఏర్పాటు చేయబడి నీ కృతజ్ఞతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రూతమ్మ గారు విదేశాలకు వెళ్ళిన ఆయన ఒక 1 year కంప్లీట్ అయిన సందర్భాన్ని బట్టి నాయన, అలాగే వారి జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కొరకు ఏర్పాటు చేయబడి నీ కృతజ్ఞత కూడిక ఎంతో ఘనంగా జరిగించారు. ప్రియులు రాజారావు గారు మీరు ఎంతగానో స్వస్థపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు, లేవనెత్తారు. అయానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియబిడ్డ పట్ల మీరు జరిగించిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఇక సంవత్సరం అంతట్లో నాయన నీ ప్రియబిడ్డలకు మీరు తోడుగా ఉండండి. కుమారుడు చదువుతున్నటువంటి చదువు అంతట్లో నాయన రాస్తున్న ఎగ్జామినేషన్స్ అంతట్లో నీ కృపను తోడుగా ఉంచండి. సంపూర్ణ జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. అలాగే కుమార్తె కూడా చదువుతుంటుండగా చక్కటి జ్ఞానంతో నింపండి. రాజారి గారు పనికి వెళ్తున్న వస్తుంది కానీ కృపను విస్తరింపచేయండి. నీ నామ ఘనత కొరకు మేమందరం ముందుకు సాగే కృపను అనుగ్రహించమని, వచ్చిన వారందరినీ దీవించమని, రాలేనటువంటి వారికి మరో ఉత్తరం అనుగ్రహించమని, రేపటి దినం జరుగుతున్నటువంటి ఆదివారపు ఆరాధన ఘనముగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. శబ్దం దగ్గరగా ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సమాధానం ఇంతవరకు ఆయన మాట్లాడిన మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీనలు ఉన్న వారందరినీ ప్రభు బలపరచుకుని స్వస్థపరిచి లేవనెత్తి తన సేవా పరిచయంలో ప్రభు మనందరిని నమ్మకముగా నడిపించి వాడుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండిగా మెండిగా దీవించును గాక. ఆమేన్. అమ్మ అందరికి వందనాలండి. అందరికి వందనాలు.